అందరికీ నమస్కారం. ఈరోజు రక్తదానం మరియు వాటి అపోహల గురించి మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. రక్తదానం ఎవరెవరు చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండేటువంటి అపోహ. 18 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా రక్తదానం చేయవచ్చు. అదేవిధంగా 45 కేజీల కంటే ఎక్కువగా బరువు ఉన్నట్లయితే మీరు రక్తదానం చేయడానికి అర్హులు. మరి రక్తదానం చేసేటప్పుడు మాకు విపరీతమైన నొప్పి ఏమైనా వస్తుందా? లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రక్తదానం చేసేటప్పుడు నొప్పి అనేది రాదు. ఈ రక్తదానం చేయటానికి ముందు డాక్టర్లు ఆర్ పారామెడికల్ స్టాఫ్ చేసేటటువంటి పరీక్షలు ఏంటి? ముందుగా మీ యొక్క బ్లడ్ ప్రెషర్, టెంపరేచర్, మీ యొక్క నాడి కొట్టుకునేటటువంటి వ్యవస్థని, అదేవిధంగా మీ యొక్క ఉష్ణోగ్రతని కూడా చెక్ చేసి, షుగర్ లెవెల్స్ని కూడా చెక్ చేసి, మీరు రక్తదానానికి అర్హులా కాదా అని పరీక్ష చేసిన తర్వాత మాత్రమే మీ నుంచి రక్తాన్ని స్వీకరించడం జరుగుతుంది. మరి రక్తదానం చేసేటప్పుడు మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఖచ్చితంగా మీరు మంచి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా మీరు రక్తదానం చేసిన తర్వాత కూడా మీరు మంచి వాటర్ లెవెల్స్ మెయింటైన్ చేస్తే కనుక మీరు ఆరోగ్యవంతంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రక్తదానం చేసిన తర్వాత మా యొక్క రక్తము శరీరంలోకి ఎన్ని రోజుల తర్వాత వస్తుంది? మీరు 350 మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రక్తము 24 గంటల నుంచి 48 గంటలలోపు మీ శరీరంలోకి వచ్చేస్తుంది. అదేవిధంగా ఎర్ర రక్త కణాలు 4 నుంచి 8 వారాలలోపు మీ శరీరంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇంతకు ముందు కంటే చాలా ఎక్కువ యాక్టివ్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎర్ర రక్త కణాలు అనేవి మీ శరీరంలో కొత్తగా తయారవుతాయి. మీరు సంవత్సరానికి రక్తదానం ఎన్నిసార్లు చేయవచ్చు? ప్రతి 3 నెలలకు ఒకసారి ఆరోగ్యవంతమైనటువంటి మనిషి ఖచ్చితంగా రక్తదానాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. మరి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు రక్తదానం ఇవ్వచ్చా? లేదు. వాళ్ళకి ఫిట్స్ ఉన్నట్టయితే కనుక, లేకపోతే క్యాన్సర్ ఉన్నట్టయితే కనుక, ఇటువంటి వాళ్ళు, అసాధారణమైన ఆపరేషన్లు జరిగి ఉన్నటువంటి వాళ్ళు, ఎనీమియా కండిషన్స్ ఉన్నటువంటి వాళ్ళు, రక్త శాతం చాలా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, 45 కిలోల కంటే బరువు తక్కువగా ఉన్న వాళ్ళు, 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు, 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉండరు. వాళ్ళు రక్తదానం చేయటానికి అనర్హులు. ఖచ్చితంగా ఇటువంటి సూచనలు కనుక మీరు పాటిస్తే రక్తదానాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రక్తదానం చేసిన తర్వాత మీ నుంచి తీసుకున్న రక్తం వలన 3 ప్రాణాలు నిలబడతాయి. ఖచ్చితంగా మీరు రక్తదానం చేయండి. ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితాన్ని కాపాడటంలో మీ వంతు బాధ్యతని, మీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ప్రతి ఒక్కరు కూడా హీరో అవ్వటానికి డాక్టర్స్ అవసరం లేదు, క్యాప్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు, స్టెత్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు రక్తదానం చేస్తే 3 ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి రక్తదానం చేయడానికి ముందుకు రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారు తీసుకున్నటువంటి ఈ డేటాబేస్ చాలా గొప్ప విషయము. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, 8,000 మంది స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ డేటాబేస్ని మెయింటైన్ చేస్తూ, ఎంతో మందికి రక్తదాతలని వాళ్ళు ఈ ప్రపంచానికి అందిస్తూ, ఎంతో మంది ఆపదలో ఉన్నటువంటి వారికి రక్తాన్ని అందించడానికి వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తూ, యాజ్ ఏ డాక్టర్గా, నేను యాజ్ ఏ పేరెంట్గా ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ టు బి ఏ DPS పేరెంట్. థ్యాంక్ యూ సో మచ్.